మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో 3 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను ఈ నెల 23న కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. విచారణ అనంతరం గడువు పూర్తయ్యాక రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెట్టారు. 3 రోజుల కస్టడీలో సేకరించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుల రిమాండ్ను ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు సంబంధించి 3 నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ 3కి సంబంధించి కూడా 3 రోజుల విచారణ ముగిసింది. 3 రోజుల పాటు కూడా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారుల నేతృత్వంలో కూడా విచారణ జరిపించారు. చెవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి సిట్ ఈ 3 కూడా 3 రోజుల పాటు అయితే విచారించింది. వీరిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో సహా అతని సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త నమిత్ శర్మ 3 కూడా 3 రోజుల పాటు కూడా విచారించి పలు కీలక ఆధారాలు అయితే స్వీకరించారు సిట్ అధికారులు. అయితే ఈ 3 విచారణ ముగిసిన తర్వాత 3 కూడా ఉప్పర్పల్లి కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. అయితే మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ కూడా వెంటనే కౌంటర్ దాఖలు చేయలేము కాబట్టి మాకు సమయం కావాలని కూడా నిందితుల తరపున లాయర్లు కూడా కోరినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కూడా మొత్తం వచ్చే నెల 8 వరకు కూడా నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఈ నేపథ్యంలో 3 కూడా చెంచల్గూడ జైలుకి తరలించారు. వచ్చే నెల ఏప్రిల్ 8వ తారీఖు వరకు కూడా నిందితులకు రిమాండ్ అయితే విధించారు. అయితే ఈ కేసుకు సంబంధించి 3 రోజుల పాటు విచారణలో భాగంగా కూడా పలు కీలక ఆధారాలు అయితే సేకరించారు. డ్రగ్స్ పార్టీకి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఈ పార్టీలో భాగంగా మొత్తం 11 మంది అయితే పాల్గొనడం జరిగింది. ఆ 11 మందితో పాటు మరో 4 కూడా నిందితులను కూడా ఈ కేసులో చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ పెడ్లర్లు రోహిత్ రెడ్డికి ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అయిందనే కోణంలో కూడా విచారణ జరిపిన సిట్ అధికారులు 4 వ్యక్తులు అస్తం ఉన్నట్టు కూడా ఇందులో గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అభిషేక్ సింగ్, అదేవిధంగా రితేష్, రాకేష్ వర్మ, అదేవిధంగా ఈ రోజు నిన్న 2వ రోజు విచారణలో భాగంగా జరిగినటువంటి కీలక సంచలనం అయితే నమ్మకం చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ప్రముఖ డాక్టర్ బాలాజీ కూడా ఈ కేసులో భాగంగా ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే 3 కూడా ప్రస్తుతానికి సంబంధించి అభిషేక్ సింగ్ కూడా పిలిచి విచారించారు. ఆ తర్వాత డాక్టర్ బాలాజీని కూడా ఈ రోజు పిలిచి విచారించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పెడ్లర్ తో సంబంధాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. ముఖ్యంగా వాళ్ళ వాట్సాప్ కాల్స్ ఆధారంగా ముఖ్యంగా నగదు బదిలీలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించి వాటిని ఈ 3 నిందితుల ముందు ఉంచి కూడా విచారించినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సిద్ధం చేసినటువంటి సిట్టు మొత్తం వివరాలను కూడా గోప్యంగా ఉంచినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 3 రోజుల పాటు విచారించిన సిట్ అధికారులు మరింత ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు చేసేందుకు అయితే మరో 5 రోజుల పాటు కూడా కస్టడీ పొడిగించాలనేది కూడా డిమాండ్ చేశారు. అయితే దీనికి కూడా సోమవారం రోజు కూడా దీనిపైన కూడా విచారణ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం కోర్టు విచారించిన తర్వాత మొత్తం కస్టడీ పొడిగిస్తుందా లేదా అనేది కూడా వెయిట్ చేస్తుంది. అయితే కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే మొత్తం ఈ పెడ్లర్ల విషయంలో దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మొయినాబాద్ ఫామ్ హౌస్ ని కేంద్రంగా చేసుకుని ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న గురించి ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు ఈ డాక్టర్ బాలాజీ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా విచారించారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగానే ఈ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయన్నట్టు కూడా గుర్తించారు. మొత్తం దీనికి సంబంధించి మొత్తం ఈ కేసులో 11 మంది నుంచి కూడా 15 మంది వరకు కూడా నిందితులు జరిగింది. మొత్తం ఈ డ్రగ్స్ పెడ్లర్లో ఉన్నటువంటి రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్, డాక్టర్ బాలాజీతో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మరో వ్యక్తికి సంబంధించి కూడా అతని పైన కూడా గాలింపు చర్యలు అయితే మొదలుపెట్టారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత మాత్రం పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తం ఈ డ్రగ్స్ పెడ్లర్లతో ఇటువంటి అయితే ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించి కొకైన్ మాత్రమే స్వాధీనమైంది. అయితే వీరిని విచారించగా మాత్రం MDMA డ్రగ్స్ కూడా అక్కడ దొరికినట్టు తెలుస్తుంది. ఆ డ్రగ్స్ లో భాగంగానే వీరికి పాజిటివ్ వచ్చినట్లయితే గుర్తించలేదు. అదేవిధంగా ఈ డ్రగ్స్ తో పాటు ఆర్థిక లావాదేవీలు ఇంకా ఎంతవరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో కూడా మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం ఈ 3 రోజుల విచారణలో భాగంగా పలు కీలక ఆధారాలు సిట్ అధికారులు అయితే సేకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరో 5 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తే మాత్రం పూర్తి వివరాలు అయితే తెలిసిన అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో మాత్రం సోమవారం తెలిపే తీర్పులో మాత్రం ఎటువంటి తీర్పు వస్తుందని కూడా వెయిట్ చేయాల్సిన అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీరిని కూడా చెంచలు కూడా తరలించారు. వచ్చే నెల 8 వరకు కూడా రిమాండ్ అయితే విధించింది కోర్టు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.